గిట్నే కమిటీల పేరుతోని బీఆర్ఎఫ్ గట్టి కాలయాపన వేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నయీం కేసు ఏమైంది? నయీం మీద సిట్టేసిర్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నిన్న వీరభద్రరావు గారు మాట్లాడారు. పాపం నయీం కేసు తిరగలు దొరితే నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తీ చేస్తే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేయొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు. మీకు సలహా ఇస్తున్నా, మీకు నయీం కేసు తిరగలు చూడండి. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉంది. మళ్ళా మీకు పార్టీ నాయకుల హస్తం ఉందని మీరు పక్కదాడిస్తే ప్రజలు క్షమించారు. వాళ్ళు నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతున్నది నయీం ఆస్తుల విషయంలో. నల్గొండ జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు నయీం ఆస్తులు జప్తీ చేస్తే. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, సిట్ వేసిండ్రు. ఏమైంది సిట్టు? దాని వెనక కేసీఆర్ కుటుంబం ఉంది. మీరు ఆ కేసు తిరగదోడితే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది. సిట్టు ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారు, పసిపిల్లల ప్రాణాలు బలిగొన్నారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం అస్తం దానిలా గ్లోబల్ అయిన సంస్థ ఎవరిది? ఎందుకు కేసులు మూసేసారు? డ్రగ్స్ మీద సిట్టేసింది, ఏమైంది? మీరు అంటే మియాపూర్ భూములు కేసులు అమ్ముతున్నారు, సిట్టేసారు. దానికి ఎందుకు తిరగబడతలేరు? ఇలా భూములు మీరు అమ్ముకుంటారు, ఇలా కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముకుంటారు. ఇలా అగ్రిమెంట్ చేసుకుంటారు ఇవాళ వాళ్ళు.